నెక్స్ట్ అండి మనం షోల్డర్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు కుక్కు పట్టి కాజా పట్టి కుట్టేసాం కదా. ఇప్పుడు షోల్డర్ అటాచ్ ఇదిగోండి, ఇలా రెండు ఈవెన్గా పట్టుకుంటాం. చక్కగా రఫ్ చేసుకుంటూ నీట్గా షోల్డర్ అటాచ్ అనేది చేయాలి. ఒక ½ ఇంచ్, అంతకుమించి ఎక్కువ పెట్టకండి, అలా అని అంతకుమించి తక్కువ పెట్టకండి. దాని తర్వాత సేమ్ భుజాలు జాయింట్ చేసేసేయండి. ఇక్కడ మనం ఓవర్లాక్ది వేస్తాం, బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్జ్లో ఇలా కుట్టేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా ఉంటే కట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఇగోండి ఇలా వస్తుంది. ఓకే, ఇదిగోండి మనం ఇలా షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఇదిగోండి ఇలా కలవాలి రెండును. ఇది ఏదైతే ఉందో జాయింట్ చేసింది అది వెనక్కి ఇలా ఉండేటట్టు పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ లాగా ఇలా లైన్లా వేయండి. ఇక్కడ ఈ రెండు ఇదైంది కదా, నెయిల్తో ఇలా నీట్గా ఇలా అంటే కింద పెట్టి నెయిల్తో ఇలా 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 స్ట్రైట్గా చేసేయండి. అప్పుడు మీకు ఒక బ్యాక్ సైడ్ అది ఉండేటట్టు చూసుకోండి. ఈ బ్యాక్ సైడ్ అది ఉన్న తర్వాత భుజం జాయింట్ చేయడానికి ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా మన పైపింగ్ ఉంది చూసారా, సేమ్ కలర్ థ్రెడ్డే కాబట్టి జస్ట్ చిన్నది ఇలా వెనక్కి ముందుకి ఇలా స్టిచ్ అనేది వేసేయండి. అలా ఉంటే మీకు బ్యాక్ సైడే ఏదైతే ఉందో మనం జాయింట్ చేసింది బ్యాక్ సైడే ఉంటుంది, బ్యాక్ పార్ట్ వైపే. ఇంకా ఇబ్బందిగా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. అలాగే రెండు వైపులా వేసేసి తీసుకొస్తాం. ఇదిగోండి ఇలా 2 షోల్డర్స్ మనం ఇలా జాయిన్ చేస్తున్నాం. ఈ పార్ట్ నేను చెప్పాను కదా, ఇలా నీట్గా ఇలా చేసి కావాలంటే ఐరన్ చేసి ఉంచుకోమని. ఈ పార్ట్ని బ్యాక్ సైడ్ పెట్టి ఇలా సైడ్కి ఇలా స్టిచ్ అనేది వేసేసేయండి. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాం, హ్యాండ్ అటాచ్ అనేది చేసుకుంటాం. హ్యాండ్ అటాచ్ చేసే ముందు దీన్ని ఒకదాని వెనకాతల ఒకటి, అంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి వేసుకొని మీకు ఎక్కడ అంటే ఏది ఎక్కువ ఉందో దాన్ని చెక్ చేసుకోండి. ఇలా చేసుకోకపోతే మీకు ఎక్కడైనా అంటే జాయింట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసామండి, అలాంటి టైంలో తక్కువ కుట్టుకున్న ఎక్స్ట్రా ఉండిపోవడం ఇంకా అలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ రెండు ఈవెన్గా కింద ఉండాలి. ఈ పైకి ఇలా పెడితే ఏది ఎక్కువ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎక్కువ ఉన్న పార్ట్ కట్ చేస్తాం. లేదు మీరు ఇక్కడ కాదు, మేము ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటామంటే ఇలా షేప్ బెల్ట్ దగ్గర ఒక కుట్టు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి అటాచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయితే అక్కడ ఆ ఏరియాలో ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. షేప్ బెల్ట్ దగ్గరనే ముందే ఫిట్టింగ్ చేసుకుంటాం, కానీ అది చేసినా కూడా అయినా కూడా మీకు రావట్లేదు అంటే అప్పుడు పైన తగ్గించుకుంటే రెండు ఒకదాని మీద ఒకటి ఇలా వేస్తారు. వేసి రెండిట్లో ఇదిగోండి షోల్డర్ ఇలా పట్టుకుంటారు, ఈ పార్ట్ని కూడా ఇలా పట్టుకుంటాం. ఈ రెండు ఇలా కుట్టేటప్పుడు ఈవెన్గా రావాలి. ఈవెన్గా రాకుండా ఇదిగోండి ఇలా సర్దుకోండి. ఫస్ట్ ఇది ఈవెన్గా రాకుండా ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉందంటే ఇలా పెట్టి ఇదిగోండి ఇలా పెట్టి ఇది ఇలా రెండు సమానంగా ఉండేటట్టు చేత్తో ఇలా అనుకోండి. ఏది ఎక్కువ ఉంది అది చూసుకోండి. చూసుకొని ఇది మనకి 2 ఇంచెస్ పార్ట్ దగ్గర మనకు తగ్గించాలి. ఇక్కడ నుంచి కొంచెం తగ్గించుకుంటూ లైట్గా ఈ పార్ట్లో ఎక్కువ ఉంది కాబట్టి తగ్గిస్తాం. ఇది హ్యాండ్ లోత్ అనేది హ్యాండ్ లోత్ ఉంటుందండి. నాకు తెలిసి హ్యాండ్ లోత్ మనం ఇక్కడ కటింగ్లో నేను తీసుకోలేదేమో, చూద్దాం. కట్ చేసి ఈ రెండు ఈవెన్గా ఇలా పెట్టి రెండు ఈవెన్గా ఇలా కలవాలన్నమాట. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా కుడతాం, ఏది కూడా ఇది అవ్వకూడదు. ఓకేనా, కొంచెం నీట్గా లేకపోతే కొంచెం లైట్గా తగ్గించుకోవచ్చు, మరీ ఎక్కువ కాదు, లైట్గా అంతే. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని స్టిచ్ వేసాను. అలానే ఇంకొక వైపు కూడా అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి.
ఓకే, అలానే ఇంకొక వైపు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి సేమ్ అడ్జస్ట్మెంట్. అలా అంటే ఏం లేదు, మనం హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు ప్లస్ సింబల్లా రావడానికి ఇది ఒక టిప్ అండి. దీనికోసం నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను ఒకరోజు. కానీ ఇది మీకు అర్థమవుతుంది కండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇలా షోల్డర్ ఒక దగ్గర ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడ ఏ పార్ట్లో ఎక్కువ ఉంది, రెండు ఈవెన్గా కింద ఉండాలి. ఈ పైన హెవీగా ఉన్నదనుకోండి, షోల్డర్ దగ్గర బాగానే కలిసింది. ఇక్కడ అంటే ఫ్రంట్ పార్టే ఎక్కువ ఉన్నది, బ్యాక్ పార్ట్ సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందంటే ఫస్ట్ ఈ పార్ట్లో తగ్గించమన్నాను. ఈ పార్ట్లో తగ్గించినా కూడా ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది ఎందుకు మేడం అంత వస్తుంది అంటే, మనం చేసేటప్పుడు క్లాత్ క్రాస్లో అంటే స్ట్రైట్గానే తీసుకున్నాం, ఉక్కు పట్టి కాజపట్టి అతికేటప్పుడు కరెక్ట్గా ఎక్కువ వదిలేసిన, లేదంటే అలాంటి చిన్న చిన్న పాయింట్స్లోనే మనకి ఇలా వస్తుంది. ఇదిగోండి కొంచెం తగ్గింది చూసారా, చిన్నది కుడితే ఇదిగోండి ఇలా భుజం దగ్గర ఈవెన్గా ఉండాలి, ఈ పార్ట్లో కూడా ఈవెన్గా ఉండాలి. అంటే ఇది ఈవెన్గా లేదనుకోండి, కొంచెం చూసుకొని కావాలంటే పిన్ పెట్టుకొని సర్దుకొని ఇది ఎంత లాగుతుందో అంటే ఎక్కువ ఎంత అవుతుందో అంత చూసుకొని ఈ పార్ట్ నుంచి అలా కట్ చేసేసాను. ఇదేమి ఇబ్బంది అవ్వదండి, మనకి ఈ విధంగానే కట్ చేసుకొని చేసుకోవాలి. సరేనా? ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉంది కదా మొత్తం అంతా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటామండి. దీని తర్వాత ఫ్రంట్ బ్యాక్ తీసుకొని హ్యాండ్ అనేది సెంటర్ పెట్టుకొని హ్యాండ్ అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఎక్కడైతే ఇలా కట్ ఉందో ఫ్రంట్ వైపు రావాలి కదా, దీన్ని ఫ్రంట్ వైపు కుట్టుకునే కట్ ఉన్న దగ్గర స్టిచ్ అనేది వేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా అలానే. ఓకే, ఇప్పుడు హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలి, మనకి లోత్ ఎప్పుడైనా ఫ్రంట్ వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ ఉండేటట్టుగా ఇలా వేసుకుంటాం. ఈ మిడిల్ ఏదైతే ఉందో అంటే రెండిటికి సెంటర్ కట్ అనేది ఫస్ట్ పెట్టుకుంటాం. ఈ కట్ దగ్గరే, సెంటర్ కట్ దగ్గరే మనకి మిడిల్ పార్ట్ ఇదిగోండి ఇలా సెంటర్ కట్ ఉంది కదా, సెంటర్లోది ఇది సెంటర్ అండి, అది కాదు ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఈ పార్ట్లో రావాలి. అంటే ఇది సెంటర్ అనేది ఇక్కడికి రావాలన్నమాట. వచ్చాక ఇక్కడ ఒక పిన్ లాంటిది పెట్టుకొని ఒక హ్యాండ్ అటాచ్ చేయడం చూపిస్తాను. ఇక్కడ పిన్ లాది పెట్టుకోండి గట్టి, అంటే లూజ్ అవ్వకుండా. జస్ట్ పిన్ మీద స్టిచ్ వేసినా కూడా ఏమి అవ్వదండి. ఇదిగోండి కరెక్ట్గా ఇలా పిన్ పెట్టుకోండి. పెట్టాక ఫ్రంట్ పార్ట్లో ఇలా చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ వరకు తిరిగేటట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ దీంతో హ్యాండ్ అటాచ్ చేసేసేయండి. ఇదిగోండి, ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా సెంటర్లో వచ్చేటట్టు పట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేది మిడిల్ నుంచి బ్యాక్ అండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని నెక్స్ట్ ఇలా. ఇప్పుడు ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. ఈ పార్ట్ చూసారా సెంటర్లోకి వచ్చింది కదా, ఇది ఓకే. ఇప్పుడు సెకండ్ టైము మీరు దాని మీదే ఒకసారి చెక్ చేసుకున్నాక అంతా ఓకే బాగానే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చిన్నది ఈ ఫ్రిల్ దగ్గర చూసారా,
ఇక్కడ ఒక కుట్టు అనేది ఇలా జస్ట్ చిన్న పడ్డది. ఇలాంటివి మీరు చెక్ చేసుకోండి. మీరు కుట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక కుట్టు ఇలాగ ఒక ఫ్రిల్ మీద రావడం అలాంటివి అవుతూ ఉంటాయి. అది చూసుకొని ఆ పార్ట్ని నీట్గా ఇంకొకసారి ఓపెన్ చేసి అక్కడి నుంచి కుట్టేసుకోండి. అలా హ్యాండ్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే చూడండి. కరెక్ట్గా మనకి మిడిల్ పార్ట్ ఉంది చూసారా, ఆ పార్ట్ కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఆ మార్క్ అనేది కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర ఉండేటట్టుగా పెట్టుకొని ఈ పిన్ అనేది పెట్టుకోండి. ఇలా పిన్ పెట్టుకున్నప్పుడు మీకు కదలదు. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఇలా కుట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మీరు మూవ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి కుట్టండి. అలా 2 సార్లు కుట్టుకొని హ్యాండ్ని అటాచ్ చేసుకోండి. కానీ ఎప్పుడైనా సెంటర్ వచ్చేటట్టుగా చూసుకొని కుట్టాలి. ఓకేనండి? ఈ విధంగా హ్యాండ్ కంప్లీట్ చేసి వస్తాను. ఇదిగోండి, ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ పిన్ తీసేసినా కూడా మీకు చూపిస్తాను. ఈ పార్ట్లో ఈ సెంటర్ వచ్చేటట్టుగా మీరు చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సెంటర్ రావాలండి. సెంటర్ వస్తేనే మీకు హ్యాండ్ అనేది మనం ఏ డిజైన్ పెట్టినా ఆ ప్యాటర్న్ వరకు అక్కడ వరకే రావాలి. అది అలా వచ్చినప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా? మనం కుట్టుకునేది మనం క్లాత్ ఎంత ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టాలి. మరీ కొంచెంగా ఎడ్జ్లోని అలా కుట్టకండి. మినిమం 1/2 ఇంచ్ వరకు కుట్టాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకుంటాం. సెంటర్లో వచ్చింది చూసారా, ఇదిగోండి. దీని తర్వాత ఇక్కడ అంతా బాగానే ఉంది. డబుల్ స్టిచ్ వేసేద్దాం. ఇప్పుడు మనం టోటల్గా హ్యాండ్ అటాచ్ చేస్తాం, బాడీ అంతా కుట్టేస్తాం. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మన హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్కింగ్ వేస్తాం. మన హ్యాండ్ లూజ్ ఎంత? నాది 7.25 అండి. 7 1/4 ఇది 7.25కి మార్కింగ్ వేసాం. దాని తర్వాత మనం డైరెక్ట్గా ఆర్మ్ రౌండ్ దగ్గరికి రావాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇది పెట్టుకుని ఈ పార్ట్లో 2 చూడండి, ఈ 2 ఈవెన్గా ఉండేటట్టుగా పట్టుకోండి. రఫ్ చేయండి వెనక్కి ముందుకి. ఇది రఫ్ అంటారు, రివర్స్ స్టిచ్ కూడా అంటారండి. మీరు దాన్ని ఏమని పెట్టుకున్నా ఓకే, బట్ చేసేది మాత్రం ప్రాసెస్ ఒకటే. నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదండి, అక్కడ రఫ్ చేస్తాం. ఆ 7 అంటే 7.25 దగ్గర ఇక్కడ ఆర్మ్ రౌండ్లో 1/2కి మార్కింగ్ వేయండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్లో 1/2 అంటే నాది 10 వచ్చిందో లేదో చూసుకుందాం. ఈ 10 వచ్చిన దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? అంటే ఎక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి దాని పక్కకి ఇలాగా ఈ రౌండ్లో ఇలా తిప్పుకుంటూ 10 రావాలి. ఓకేనా? ఇప్పుడు ఆ 10 దగ్గర ఇలా మార్కింగ్ వేసాం. దాని తర్వాత నడుం అంటే 34 అండి, సారీ 39. 39/4. 39/4 ఎంత? 9.75 అంతేనా? 9.75 మనం మిడిల్లోంచి, మన మిడిల్ అంటే ఇది బ్యాక్ పార్ట్లో మిడిల్లోంచి 9.75కి మార్కింగ్ అనేది వేసుకోండి. అదే 9.75 ఇటు కూడా ఎవరైనా బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంతేనండి, ఇలానే చేసుకోండి. 9.75 ఇది చూసుకుంటూ ఇక్కడి నుంచి ఇటు ఇక్కడ ఈ రెండింటి దగ్గర ఇలా మార్కింగ్ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, అదే 9.75ని ఈ పార్ట్లో కూడా ఇగోండి హుక్కు పట్టీ దగ్గర మనం కలిపి తీసుకుంటాం. కాజా పట్టీ దగ్గర అది వదిలేసి చేస్తాం. ఇదంతా ఇలా ఉంది కదా, మనం ఎప్పుడైతే అయిపోయిన తర్వాత నేను ఓవర్లాక్ మిషన్తో ఒక్కసారి ఓవర్లాక్ చేసేస్తాను. ఇదిగోండి 9.75. యాక్చువల్ అలా కాదు, ఓవర్లాక్ మిషన్ ఎప్పుడైనా మధ్యలో కుట్టుకుంటూ మేము వేసుకుంటామండి. ఎలా అంటే కొంచెం కుట్టడం, వెళ్ళి వేసుకోవడం చేస్తాం. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి నేను కంటిన్యూ చేసి ఒక్కసారి వెళ్ళి చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ 2
ఈవెన్గా పెట్టాలి. పెట్టి ఇవి ఉన్నాయి చూసారా, ఈ పార్ట్ని పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. అలానే కిందది కూడా పైకి ఉండేటట్టుగా పెట్టుకోవాలి. రెండు ఈవెన్గా ఉండేటట్టు పెట్టి ఈ భుజం కరెక్ట్గా ఉన్న దగ్గర నుంచి ఈవెన్గా ఇలా రౌండ్గా ఉన్న దగ్గర ఇలా పట్టుకోవాలి. పెట్టిగోండి స్ట్రైట్గా ఒకటే స్టిచ్ ఇక్కడ. దాని తర్వాత ఇలా తిప్పుకొని కరెక్ట్గా ఈ రెండింటిని పట్టుకొని ఇవ్వండి, ఒకటే స్టిచ్ అండి రఫ్ చేసేయండి. వెనక్కి చేశాక అక్కడ అలా అయిపోయింది కదండి, మళ్ళీ సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి సేమ్ అదే పోర్షన్లో కొంచెం గ్యాప్ తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేయండి. అలా 3 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్టిచ్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కోసం కొంచెం వెనకతలేనా ఎక్కడ మన స్టాప్ ఎండ్ ఉంటుందో ఆ ఏరియాలో వెనక్కి ముందుకి మిషన్ని రఫ్ చేసుకుంటూ కుట్టండి. ఇదిగోండి సేమ్ ఇలా ఒక 3 స్టిచెస్ వేయచ్చు, లేదంటే 4 కూడా మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్ట్ ఉంటుంది మీరు అలా వేసుకోండి. నెక్స్ట్ సేమ్ అలానే కొంచెం కొంచెం దూరంలో, మరీ ఎక్కువ దూరం వద్దు, ఒక 1/2 ఇంచు దూరంలో కుట్టండి. నెక్స్ట్ అండి నెక్స్ట్ 4th స్టిచ్. ఓకే అండి, ఈ పార్ట్లో కుట్టు వీడిపోయింది చిన్నది. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ ఉందని కదండి, ఈ ఎక్స్ట్రా స్టిచెస్ ఇదేదైతే ఉందో 4 అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఎండ్లో ఈ పార్ట్ ఎప్పుడైనా ఇదండి ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా కట్ చేసేయాలి. అంటే మనకి స్ట్రెయిట్గా ఒక కుట్టు కుట్టేసాలి. ఎవరైతే ఓవర్లాక్ మిషన్ ఉండదో వాళ్ళ కోసం ఈ టిప్ అండి. ఎడ్జ్లో కుట్టిన తర్వాత ఇంకెప్పుడైతే ఇలాగ కట్ చేసేస్తున్నారో ఇంకా పోగులు అనేవి రావు. అర్థమైందండి? ఓకే, స్ట్రైట్గా ఇలాగ కుట్లు అనేవి కుట్టుకోవాలి. అలా మనం 2 వైపులా ఇలా కుట్లు వేసుకుంటాం. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మనం సేమ్ ముందు ఎలా చేసుకున్నాం అలా చేసుకుంటాం. ఇదిగోండి షోల్డర్ దగ్గర ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మనం 10 ఇంచెస్, దాని తర్వాత 9:30 అనేది ఇది వదిలేసి, అంటే కాజా పట్టీని వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, 9.75 అంటే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది స్ట్రైట్గా కుట్టుకుంటాం. ఓకేనండి? ఇదిగోండి స్ట్రైట్గా ఈ రెండింటిని ఇలా కింద పార్ట్లో రెండింటిని ఇలా కలిసేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇంకా ఇది ఇలా పైకి ఉండాలి, ఈ కింద పాటది కూడా ఇలానే పైకి ఉండాలి. ఉండేలా పెట్టుకొని ఈ రెండింటిని ఈవెన్గా ఇలా పెట్టుకుంటాం. అన్నీ సమానంగా ఉండాలి. ఒక్కసారి స్టిచ్ అనేది స్ట్రెయిట్గా రావాలన్నమాట. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రెయిట్ ఓకే. దాని తర్వాత సేమ్ మనం కుట్టుకున్న పక్కనే ఇంకొక దగ్గర సేమ్ దాని తర్వాత
నెక్స్ట్ ఫోర్త్ది. ఇవన్నీ కుట్టుకున్న తర్వాతే దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. మొత్తం అంతా కట్ చేసి ఈ పార్ట్ కూడా నీట్గా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఇప్పుడు చెప్పాను కదండి, మనం ఎడ్జ్లో స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమున్నా కూడా దాన్ని కట్ చేసేసాను. ఓవర్లాక్ మిషన్ వచ్చినట్టుగానే ఉంటుంది నీట్గా. ఇంకోండి, మనకి స్ట్రైట్గా ఓకేనా. ఇంత నీట్గా కుట్లు అనేవి నీట్గా రావాలి, చూసారా. ఇంకా అవుట్ సైడ్ కూడా రెండు ఈవెన్గా కలుస్తాయండి. ఇదిగోండి ప్లస్ లాగా ఇక్కడ చూపిస్తాను. ప్లస్ సింబల్ లాగా ఇలా కలవాలి, చూడండి. ఇక్కడ కనబడుతుంది, ఇదిగోండి ఇలా. ఓకేనా. ఓకే అమ్మా, మనది కంప్లీట్ అయింది. మీకు నేను ఇది ఒకసారి ఎలా ఉందో చూపిస్తాను.